ఈ సీన్‌లో సీబీఐ ఆఫీసర్స్ శివారెడ్డి స్టేజ్ దగ్గరికి ఎన్నింటికొచ్చాడు, ఎన్నింటికి స్పీచ్ స్టార్ట్ చేశాడు, ఎన్నింటికి బుల్లెట్ తగిలిందని అనలైజ్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని మూవీ వరల్డ్‌లో ఎస్టాబ్లిష్ చేయటానికి త్రివిక్రమ్ గారు ఒక క్లాక్ టవర్‌ని కూడా సెట్‌లో పెట్టించారు. అసలు ఈ ట్రైన్ మీదకి దూకి పారిపోవాలి అనే ఐడియా నందుకి అంత సడెన్‌గా రావడానికి రీజన్ ఏంటి? దీనికోసం త్రివిక్రమ్ గారు ముందే ఒక హింట్ ఇచ్చారు. మూవీ స్టోరీ బాసర్లపూడికి ఎంటర్ అవ్వగానే మూవీ థీమ్ కంప్లీట్‌గా డిఫరెంట్ జోనర్‌లోకెళ్తుంది. అందుకే మనకి బాసర్లపూడిని ఒక 180 డిగ్రీస్ బ్యారల్ రోల్ షాట్‌తో చూపిస్తారు. యూనో రివర్సల్ అన్నట్టు. హాయ్ మామ బ్రో! అంతా మంచిగా ఉన్నారనే అనుకుంటున్నాను. కానీ నేను మాత్రం మంచిగా లేను. నేను అడిగిందొకటి, ఇచ్చింది ఇది. అయినా ఏం పర్లేదు. నేను మళ్ళీ ఇంకొక మైక్రో డీటెయిల్స్ వీడియో తెచ్చాను. నేనెప్పటిలాగానే కౌంట్ పెంచకుండా, తగ్గించకుండా 1,000 లైక్స్ కొట్టమని అడిగేస్తున్నాను. ఇంక లేట్ చేయకుండా కంటెంట్‌లోకి వెళ్తే, అతడు. అది 2005 నవంబర్ 1వ తేదీ దీపావళి పండుగ రోజు. అంటే మూవీ రిలీజ్ అయ్యాక 88వ రోజు. మూవీ మొదలైన 5 నిమిషాల 48 సెకండ్లకి థియేటర్ లోపలికెళ్ళడం జరిగింది. నాకు తెలీదు ఆ రోజు నేనొక అద్భుతం చూడబోతున్నాను అని. చూసాను అని కూడా తెలుసుకోగలిగినంత వయసు నాది కాదు. నేనే కాదు, జనాలకు గూడా వాళ్ళొక అద్భుతాన్ని చూసారు అని తెలియలేదు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తుపట్టలేరు. జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు అని త్రివిక్రమ్ గారు ఆయన తీసిన ఒక మాస్టర్ పీస్‌కి సరిపోయే డైలాగ్‌ని ఆయనే రాసేసుకున్నారు. కమింగ్ టు ద పాయింట్, నేను 'యానిమల్' మీద చేసిన వీడియోలో చెప్పాను. సందీప్ గారు మూవీని 'జే కట్‌తో' స్టార్ట్ చేస్తారు అని. మీరు నోటీస్ చేస్తే 'అతడు' కూడా ఇలానే ఒక 'జే కట్‌తో' స్టార్ట్ అవుతుంది. మూవీ ఫస్ట్ ఫ్రేమ్ రావటం కంటే ముందే ఉరుములు అండ్ వర్షం సౌండ్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఆ ఉరుముల సౌండ్‌నే చక్కగా టైటిల్స్ ఎఫెక్ట్ కోసం వాడేశారు. నందు వంక సూర్యుని చంపి పారిపోయేటప్పుడు వచ్చే టెక్స్ట్‌లో వర్షాకాలం అని చూపిస్తారు. అలా చూపించినందుకు దాన్ని జస్టిఫై చేసేలాగా కంటిన్యూషన్ సీన్స్‌ని రాసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి మూవీ వర్షంలోనే స్టార్ట్ అవుతుంది. పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నా గూడా వర్షం పడుతుంది. త్రివిక్రమ్ గారు ఎంత ఫోకస్డ్‌గా ఉన్నారంటే, ఆ రోజు నైట్ వర్షం పడే ముందొచ్చే ఉరుముల సౌండ్‌ని బ్యాంక్ రాబరీ సీన్ నుంచే ఎస్టాబ్లిష్ చేస్తా వచ్చారు. దీంతో పాటు పెద్ద వర్షం ముందొచ్చే హోరు గాలి అన్నీ సెట్ చేసుకున్నారు. నిజంగానే ఆ వెదర్ మూడ్ ఎలివేట్ అయ్యేలాగా. బ్యాంక్ రాబరీ టైమ్‌లో మళ్ళీ బయటున్నప్పుడు తన పక్కనే టీ ఫ్లాస్క్ అండ్ టీ గ్లాసెస్ బెట్టుకుంటాడు. పాట్రోలింగ్ పోలీసులకి డౌట్ రాకుండా తనొక టీ అమ్మే పిల్లాడిలాగా పడుకుంటాడక్కడ. ఎందుకంటే వాచ్‌మెన్‌ని కొట్టడానికి ముందు అక్కడేం ఉండవు. అండ్ మళ్ళీ తనతో పాటే అవి తెచ్చుకుంటాడు. మళ్ళీ చేతిలో టీ గ్లాసెస్ ట్రే ఉండటం చూడొచ్చు. ఇది పెట్టినా పెట్టకపోయినా గూడా ఫరక్ లేదు. కానీ పెట్టారు. అక్కడ స్పేస్ ఉంది. దాన్నాయన కన్విక్షన్ కోసం వాడుకున్నారు. త్రివిక్రమ్ గారు క్యారెక్టర్స్‌ని ఎంత మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్లారంటే, పోలీస్ స్టేషన్ నుంచి నందు, సాధు అండ్ మళ్ళీ ముగ్గురు తప్పించుకున్నాక, నాతో ఉంటే చంపేస్తాడు వెళ్ళిపోండి అని అన్నప్పుడు, మళ్ళీ వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. ఇన్‌ఫాక్ట్ ఒక మూమెంట్ కూడా ఇస్తాడు. వీళ్ళతో నాకెందుకులే నేనెళ్ళిపోతా అన్నట్టు. విచ్ ఈస్ షోయింగ్ హిస్ సెల్ఫిష్‌నెస్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ దెన్ హియర్ కమ్స్ ఎవ్రీవన్స్ ఫేవరెట్ గ్రీన్ టింట్. ఈ సాంగ్ అంతా ఎక్కువ గ్రీన్ ఫిల్టర్‌నే వాడారులెండి. అది వేరే విషయం. మేకింగ్ వైస్ 'అతడు' స్టాండ్స్ ఔట్ సైడ్ వెన్ యూ కంపేర్ ఇట్ టు ద రెగ్యులర్ కమర్షియల్ ఫ్లిక్స్ బై ద టైమ్ ఆఫ్ 2005. అప్పటి సగటు తెలుగు సినిమా రూల్స్ ప్రకారం హీరో ఎంట్రీ ఒక ఫైట్‌తో అవ్వాలి. ఆ ఎలివేషన్ ఫైట్ అయ్యాక ఒక పాట రావాలి. బట్ వేరాజ్ 'అతడులో' హీరో ఎంట్రీ కమ్ టైటిల్ సాంగ్ అయిపోయాక హీరో క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసే ఒక యాక్షన్ సీక్వెన్స్ వస్తది. ఇలా రెగ్యులర్‌కి భిన్నంగా ట్రై చేసిన ఎలిమెంట్స్ మూవీలో చాలానే ఉన్నాయి. వాటిలో ఇది గూడా ఒకటి. అయితే పోలీస్ స్టేషన్ నుంచి ఎస్కేప్ అయ్యాక సాధు దగ్గర మల్లి అండ్ నందు ఎలా పెరిగారు అనేది మనకి ఈ సాంగ్‌లో చూపిస్తారు. ఈ షాట్‌లో నందు వెనక మాంటేజెస్ కనపడతా ఉంటాయి. వాటిలో సాధుతో నందు అండ్ మల్లి లైఫ్ ఎలా ఉంది అనేది చూపిస్తారు. అండ్ ఒక సెలూన్‌లో గొడవయ్యి సాధు అక్కడ వాళ్ళని కొట్టడంతో సాధుని పోలీసులు తీసుకెళ్తారు. అండ్ నందు పోలీస్ బండి వెనక కూడా పరిగెడతాడు. బట్ సాధు జైలుకి వెళ్ళింది మాత్రం ఈ కేస్‌లో కాదు. విలాస్‌పూర్ లోకల్ లీడర్ మర్డర్ కేస్‌లో. ఇక తర్వాత డీటెయిల్‌ని చూస్తే ఈ టెక్స్ట్‌లో రెండోసారి నమాజ్ జరుగుతున్నప్పుడు అని పడుతుంది. అంటే టైం కొంచెం అటు ఇటుగా 1-1:30 అవుతుంది. ఎందుకంటే ఒక రోజులో రెండోసారి నమాజ్ 1 గంటకు జరుగుతుంది. ఈ టైంని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసేలాగా మళ్ళీ ఇక్కడే త్వరగా అయిపోతే మ్యాట్నీకి వెళ్దాం అనుకుంటున్నా అంటాడు. అంటే 2 గంటల ఆటకనమాట.
దీంట్లో ఏముంది బ్రో అంతలాగా చెప్తున్నావు అని అనుకోవచ్చు. కానీ త్రివిక్రమ్ గారు ప్రతి సీన్‌ని టైమ్‌తో స్క్రిప్ట్‌లో రాసుకున్నారు. దాన్ని కొన్ని చోట్ల డైరెక్ట్‌గా, కొన్ని చోట్ల ఇండైరెక్ట్‌గా చెప్పారు. ఓపెనింగ్ సీన్ 2 గంటల ఆట మొదలైన 20 నిమిషాల తర్వాత అంటే మధ్యాహ్నం. లక్ష్మీ విలాస్ బ్యాంక్ రాబరీ టైమ్ అర్ధరాత్రి 1:42 నిమిషాలు. ఈ సీన్ కూడా మధ్యాహ్నం పూటే. శివారెడ్డి మర్డర్ రెక్కీ సీన్‌లో టైం చెప్పడానికి బదులు వాచ్ పని చేయట్లేదని చూపిస్తారు. సీబీఐ ఆఫీస్‌లో ఆంజనేయ ప్రసాద్ రూమ్ చూపించేటప్పుడు టీ టైమ్ అని చూపిస్తారు. అంటే ఈవినింగ్. సాధు 8 ఏళ్లుగా రెస్ట్ తీసుకుంటున్న చోటు అని టెక్స్ట్ కనిపించేటప్పుడు కొన్నిసార్లు టైం చెప్తూ, కొన్నిసార్లు కొన్ని డీటెయిల్స్‌ని అండ్ టైమ్‌ని చూపించకుండా డిఫరెంట్‌గా ట్రై చేశారు. యాక్చువల్‌గా ఈ టెక్స్ట్‌లో కనపడే డీటెయిల్స్‌ని ఒక నాన్ డైజెటిక్ వాయిస్ ఓవర్‌తో అయినా చెప్పొచ్చు. బట్ కానీ ఇలా డిఫరెంట్‌గా ట్రై చేశారు. ఇదే గాదు. ఆయన రాసుకున్న సీన్ టైమింగ్‌ని మనకి కన్విక్షన్‌తో చూపించటానికి 'నందు' ఉన్న అపార్ట్మెంట్స్ దగ్గర ఒక క్లాక్ టవర్‌ని గూడా పెట్టించారు. ఆంజనేయ ప్రసాద్ కేస్‌ని అనలైజ్ చేసే టైంలో 10:30, 11:15 అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు గదా! దాన్ని వరల్డ్ బిల్డింగ్‌లో ఎస్టాబ్లిష్ చేయడానికి 10:30కి మీటింగ్ స్టార్ట్ అయింది. 11:20కి పోలీసులు బిల్డింగ్‌ని సరౌండ్ చేశారు. 11:25కి కిల్లర్ బిల్డింగ్ మీద నుంచి దూకి పారిపోయాడు అని అంత డీటెయిలింగ్‌తో రాసుకున్నారు. స్క్రీన్ మీద చూపించారు. అండ్ ఇక్కడ అసలు ఈ ట్రైన్ మీద నుంచి పారిపోవాలి అనే ఐడియా నందుకి అంత సడెన్‌గా రావటానికి రీజన్ ఏంటంటే, ముందు రోజు నైట్ తను చేసిన రెక్కీ. ఒక కిల్లర్ తను చేయాల్సిన మర్డర్ కోసం రెక్కీ వేయడానికొచ్చాడు. అలా వచ్చినప్పుడు హి లిజన్స్ ఏ ట్రైన్ హారన్ సౌండ్. అండ్ అది మనకు గూడా వినపడుతుంది. అది వినపడగానే ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ గూడా ఉందా అని నందు ఒక లుక్ ఇస్తాడు. వరల్డ్ బిల్డింగ్ కోసం అండ్ హీరో ఇంటెలిజెన్స్‌ని ఎస్టాబ్లిష్ చేయటం కోసం సౌండ్ మిక్సింగ్‌లో ఒక ట్రైన్ హారన్ సౌండ్‌ని యాడ్ చేశారు. విచ్ ఈస్ ఎ వెరీ గ్రేట్ వరల్డ్ బిల్డింగ్ డీటెయిల్. అందుకే నందుకి ట్రైన్ మీదకి దూకి పారిపోదాం అనే ఐడియా వస్తది. ఇలా వెళ్ళిపోయే ముందు నందు గన్‌ని అక్కడే వదిలేస్తాడు. క్లియర్‌గా విసిరేస్తాడు అక్కడే. అదే సీబీఐ వాళ్ళకి దొరుకుతుంది. అండ్ బుల్లెట్ ఈ గన్‌లోంచి పేలలేదు అని తెలుసుకుంటారు. బట్ నందు ఆ గన్‌ని ఎందుకలా వదిలేసాడు అంటే హడావుడిలో అయ్యుండొచ్చు. లేదంటే ఫింగర్ ప్రింట్స్ గురించి వితిన్ సెకండ్స్‌లో అర్థం చేసుకున్న ఒక ఇంటెలిజెంట్ కిల్లర్‌కి వెపన్‌ని స్పాట్‌లో వదిలేసి వెళ్ళకూడదని తెలీదా ఏంటి? నవసమాజ్ పార్టీలో ఉండేది రెండే పెద్ద తలలు. అందుకే స్టేజ్‌కి ఒక పక్క 'శివారెడ్డి జిందాబాద్' అని, ఇంకొక పక్క 'బాజిరెడ్డి జిందాబాద్' అని 2 క్లోత్ బ్యానర్స్ ఉంటాయి. ఇదిక్కడ పెట్టినా, పెట్టకపోయినా ఫరక్ లేదు. కానీ పార్టీలో 'శివారెడ్డి' తర్వాత 'బాజిరెడ్డి' పొజిషన్ ఏంటి అనేది చెప్పడానికి ఇదొక్కటి చాలు. అండ్ నెక్స్ట్ డీటెయిల్ విషయానికొస్తే, స్టోరీ బాసర్లపూడికి ఎంటర్ అవ్వగానే మూవీ థీమ్ కంప్లీట్‌గా డిఫరెంట్ జానర్‌లోకెళ్తుంది. అందుకే మనకి బాసర్లపూడిని ఒక 180 డిగ్రీస్ ప్యారలల్ రోల్ షాట్‌తో చూపిస్తారు. రివర్సల్ అన్నట్టు. అండ్ ఇక్కడ ఈ సీన్‌లోనే మోస్ట్ ఫన్నీయెస్ట్ డైలాగ్ ఒకటి ఇనపడుతుంది. అక్క అన్న ఇలానే ఉన్నాడు. కమింగ్ టు ద నెక్స్ట్ డీటెయిల్. ఈ సీన్‌లో సత్యనారాయణ మూర్తి గారికి మెడ నొప్పితో తల పైకెత్తలేక పార్థుని కింద కూర్చోమంటాడు. దీన్నొక సెటప్ లాగా రాశారు త్రివిక్రమ్ గారు. ఈ టైంకి సత్యనారాయణ మూర్తి గారు ఆరోగ్య సమస్యలతో, నాయుడుతో గొడవలతో, మనవరాలికి పెళ్లి చేయలేని ఆర్థిక సమస్యలతో ఉంటారు. కానీ క్లైమాక్స్‌కొచ్చేసరికి పార్థు ఇవన్నీ క్లియర్ చేస్తాడు. అండ్ నిజం తెలిసిపోతుంది. అయినా సరే పార్థు మళ్ళీ అలానే వచ్చి మోకాళ్ళ మీద కూర్చుంటాడు. ఆ రోజేమీ మాట్లాడని పార్థు ఈ రోజంతా చెప్పేస్తాడు. అక్కడ సెట్ చేసిన సెటప్‌కి ఇక్కడ పే ఆఫ్ ఇచ్చారు త్రివిక్రమ్. అండ్ ఈ సీన్‌లో రవి అండ్ ఆంజనేయ ప్రసాద్ మాత్రమే వాంతి చేసుకుంటారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళని రూమ్ బయటే ఆగమంటాడు ఆంజనేయ ప్రసాద్. వీళ్ళిద్దరు మాత్రమే లోపలికెళ్ళి డెడ్ బాడీని చూస్తారు. అందుకే వీళ్ళిద్దరు తట్టుకోలేక వామిట్ చేసుకుంటారు. నెక్స్ట్ డీటెయిల్‌కొస్తే నందుకి కేస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆంజనేయ ప్రసాద్ కంపార్ట్మెంట్ ఎసైడ్ బెర్త్ నంబర్ 16 అని పార్థు ట్రావెల్ చేసిన బెర్త్ నంబర్‌తో సహా చెప్తాడు. అండ్ నిజంగానే పార్థు కూర్చున్న బెర్త్ నంబర్ 16. ఆ క్యారెక్టర్ ఏ ఏ బెర్త్ అండ్ కంపార్ట్మెంట్‌లో ట్రావెల్ చేసిందనేది కూడా క్లియర్‌గా రాసి ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో ఎస్8 సీట్ నంబర్ 16 డి పార్థసారథి. అంత ఫోకస్డ్‌గా ఉన్నారు అని ఇందాకే చెప్పాను గదా! అంతా ఇంత ఫోకస్ గూడా గాదండి. రమణ కొంచెం బొద్దుగా ఉంటాడని, ఆ రమణ క్యారెక్టర్ చైల్డ్‌హుడ్ రోల్‌ని ప్లే చేసిన యాక్టర్‌ని గూడా కొంచెం బొద్దుగా ఉండే పిల్లాడినే పెట్టారు. అందుకే నందగోపాల్ సన్నగా, ఎత్తుగా ఉంటాడు గాబట్టి కొంచెం అలాంటి పిల్లాడినే సెలెక్ట్ జేసి పెట్టారు. ఎప్పుడూ ఎవరికీ ఏ ఎమోషన్‌ని చూపించని నందు, ఈ సీన్‌లో మాత్రం ఎమోషనల్ అవుతాడు. నాకు తెలిసి నందుకి అప్పటి వరకు ఎవ్వరూ ఇలా అన్నం తినిపించుండుండరు. తనొక కిల్లర్. అంటే డేంజరస్ రిస్క్‌లు ఎన్నో చేస్తా ఉంటాడు. ఎన్నో సార్లు గాయాల పాలు గూడా అయ్యుంటాడు. కానీ ఏ రోజు, ఎప్పుడు తన గాయానికి ఎవ్వరు ఇలా మందేసి ప్రేమగా చూసుకొని ఉండుండరు. అందుకే నందు ఒక్కసారిగా అంత ఎమోషనల్ అయ్యుంటాడు. మూవీలో నందగోపాల్ చాలా కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉంటాడు.
అందంగా అండ్ కూల్‌గా గూడా ఉంటాడు. అందుకేనేమో సాంగ్స్‌లో ఎక్కువగా చందమామతో కంపేర్ చేసే రిఫరెన్స్ పెట్టారు. 'అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా' అనే లిరిక్ వచ్చేటప్పుడు స్క్రీన్ మీద నందగోపాల్ ఉంటాడు. అండ్ పూరి అయితే ఏకంగా చందమామ అని పాట గూడా పాడుకుంటుంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ నందగోపాల్ ద మాస్టర్ మైండ్ గురించి కొంత మాట్లాడుకుందాం. నందు ఈస్ ద మాస్టర్ మైండ్ ఇన్ దిస్ ఫిలిం. సో కామ్ అండ్ కంపోజ్డ్. ఏది ఊరకనే మాట్లాడడు. తక్కువ మాట్లాడి ఎక్కువ అబ్జర్వ్ చేయటం నందుకు అలవాటు. బిగినింగ్ నుంచి నందు ఇలానే ఉంటాడు. కానీ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రం నందు రియాక్ట్ సో వెల్. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఈ పోలీస్ స్టేషన్ సీన్ అండ్ ఇంటర్వెల్ సీన్. అండ్ నందు ఆల్వేస్ హ్యాడ్ ఎ ప్లాన్ బి. మళ్ళీ జస్ట్ హెల్ప్ చేయటానికి మాత్రమే. ఈవెన్ ఎస్కేప్ ప్లాన్స్ కూడా నందువే ఉంటాయి, మళ్ళీవి కావు. ఎక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలనేది కూడా నందునే చెప్తాడు. పక్క లైన్‌లో కార్‌లో వెయిట్ చేయమని, మనకు తెలిసిన ట్రావెల్స్ వద్దని, ఇలా అన్నీ నందునే, అంతా నందునే. అందుకే తన ప్లాన్ ప్రకారం జరక్కపోయినా గూడా ట్రాఫిక్‌లో కారు ఇరుక్కున్నా గూడా తప్పించుకుంటాడు. తనని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కన్విక్ట్ చెయ్యాలి అని అనుకున్నా గూడా తప్పించుకుంటాడు. తనని మర్డర్ అటెంప్ట్‌కి పిలిచి, తను షూట్ చేయకుండానే ఆ పర్సన్ చనిపోయినప్పుడే నందుకి డౌటొస్తది. అండ్ ఎప్పుడైతే తను ఎస్కేప్ అవ్వాలి అని ప్లాన్ చేసుకున్న కార్‌కి గూడా యాక్సిడెంట్ అయిద్దో, అప్పుడే తనని క్లియర్‌గా టార్గెట్ చేసి ఇరికించారు అని అర్థమైపోద్ది. అంత హడావుడిలో గూడా తన బ్రెయిన్ చాలా షార్ప్‌గా పనిచేసిద్ది. అందుకే తప్పించుకుంటాడు. అండ్ ఇక్కడ నందు అబద్ధం మాత్రమే ఆడాను, మోసం చెయ్యాలి అని అనుకోలేదు అని అంటాడు. నిజంగానే ఒక ప్రొఫెషనల్ కిల్లర్‌కి అంత వాల్యూస్ ఉంటాయా అంటే యెస్. నందుకైతే ఉన్నాయి. జీతం గూడా వద్దు, అన్నం పెట్టండి చాలు అనే నందుకి వాల్యూస్ ఉంటాయి. అన్నం పెట్టి పనిచ్చినందుకే ఎస్ఐని గూడా చంపే నందుకి వాల్యూస్ ఉన్నాయి. తన వాళ్ళ మీద బురద నీళ్లు పడినా గూడా రెబెల్ అయ్యే నందుకి వాల్యూస్ ఉన్నాయి. తనకన్నీ నేర్పించిన వ్యక్తి అరెస్ట్ అయితే జీప్ వెంట పరిగెత్తే నందుకి వాల్యూస్ ఉన్నాయి. తన పని కాకపోయినా ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడే నందుకి వాల్యూస్ ఉన్నాయి. మనిషి కనపడకుండా, పేరు తెలియకుండా సహాయం చెయ్యాలి అని అనుకునే నందుకి వాల్యూస్ ఉన్నాయి. నిజమంతా తెలిసిపోయినా తనని ప్రేమించిన వాళ్ళకి సమాధానం చెప్పాలి అని వెనక్కొచ్చే నందుకి వాల్యూస్ ఉన్నాయి. అలాంటి నందుకి బదులుగా ఒక కుటుంబం, ఒక ఆధారాన్ని, ఒక ఆత్మీయుడిని కోల్పోయింది. తనకు మిత్రుల్లాగా అన్నీ చెప్పుకున్న ఒక వ్యక్తికి, తనకున్న దాంట్లోనే పంచిన ఒక వ్యక్తికి, తన బదులు ప్రాణం పోగొట్టుకున్న ఒక వ్యక్తికి, ఒక కప్పు టీ గూడా ఇప్పించలేని నందు, పార్థుని కానీ, పార్థు కుటుంబాన్ని కానీ మోసం చెయ్యడు, చెయ్యలేడు, చెయ్యాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే నందుకి మర్డర్ చేయటమే వచ్చు, మోసం చేయటం రాదు. ఎవరు అనేది తెలియకుండానే శర్మగారికి డబ్బులిచ్చినట్టే సత్యనారాయణమూర్తికి కూడా డబ్బులిచ్చి వెళ్ళిపోవచ్చు. ఇన్‌ఫాక్ట్ నందు గూడా అందుకే వచ్చాడు. కానీ వీళ్ళని చూసి నందు నిజం చెప్పలేకపోయాడు. అండ్ అది మరి ఇంకా ఈ వీడియోకైతే ఇంకా ఇంతవరకే. కానీ ఈ మూవీలో ఈ డీటెయిల్స్ అయినా బ్రో ఇంకేం లేవా అంటే మూవీలో చాలా బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి. అసలు ఈ ఎస్పీ క్యారెక్టర్ ఎందుకు ఫస్ట్ సీన్‌లో అండ్ క్లైమాక్స్‌లో మాత్రమే కనిపిస్తుంది? నందుకి, పార్థుకి మధ్య ఉన్న పోలికలేంటి? త్రివిక్రమ్ గారు ఎంత సబ్‌లీనియర్‌గా ఈ 2 క్యారెక్టర్స్ రాశారు. మళ్ళీ ఇక్కడ ఎందుకున్నాడు అండ్ ఉన్నాడు అని నందుకెలా తెలిసిందని చాలా పాయింట్స్ ఉన్నాయి. అలా ఆ పాయింట్స్‌ని చెప్పడానికి ఇంకొక వీడియో చెయ్యాలి అని అనుకుంటున్నాను. మీకు ఆ వీడియో కావాలి అని అంటే ఒక 70 కామెంట్స్ చేసి చెప్పేయండి, చేసేద్దాం. వెళ్ళే ముందు ఎప్పటిలాగే 1,000 లైక్స్ కొట్టేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు వేరే వేరే వీడియోస్ గూడా చూడండి. చూడగానే సబ్స్క్రైబ్ గూడా చేసేసేయండి. మనం ఒక మైల్ స్టోన్‌కి చాలా దగ్గరలో ఉన్నాము. సో, కొంచెం సబ్స్క్రైబర్ కౌంట్‌ని లేపితే చాలా బావుంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.